హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శ్రీకారం చుట్టారు. కార్పొరేటర్ అమృతతో కలిసి నల్లకుంట్ల డివిజన్ ను సందర్శించి 26 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన కానీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాఘవపురం గ్రామంలో చోటు చేసుకుంది. ముక్కెర కృష్ణ ఉషారాణి దంపతులు గ్రామంలోని పలు సమస్యలను తమ సొంత డబ్బులతో పరిష్కరిస్తున్నారు. స్థానికులు వారిని అభినందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలంటూ హైదరాబాద్ అంబర్పేట పెన్షన్ ఆఫీసు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని ఆందోళన చేపట్టారు. డిఏను వెంటనే ఇవ్వాలని, లేకపోతే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మున్సిపాలిటీని నెంబర్ 1 గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కానిస్టేబుల్ చెన్నారెడ్డి తల్లిదండ్రులు, తమ్ముడు కూడా గతంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్లో నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీతో కలిసి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా జనసేన నేత వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. సుమారు 21 లక్షల విలువ చేసి 42 కిలోల గంజాయి బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ నెల 21న విశాఖ గాజువాకలో వైన్ షాప్ వద్ద రెచ్చిపోయిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఇక యువకులు విచక్షణ రహితంగా మరో వ్యక్తిపై దాడి చేసినట్లు సీఐ పార్థసారథి తెలిపారు.